నమస్తే అండి. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మనం ఇంతవరకు రియల్ నెంబర్ సంబంధించి 5 వీడియోస్ చేసాం. లాస్ట్ వీడియోలో ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి చెప్పడం జరిగింది. సో 2 ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం. అదేవిధంగా థర్డ్ ఫార్ములా చెప్తున్నాం. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద గివన్ పాజిటివ్ ఇంటిజర్స్. ఏమైతే వాడు నెంబర్స్ ఇచ్చాడో వాటి ప్రోడక్ట్ చేయాలి. ఏది వాటి ప్రోడక్ట్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఈ రిలేషన్ యూజ్ చేసుకొని వాడు కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఎల్సిఎం కనుక్కోమని అడగచ్చు, హెచ్సిఎఫ్ కనుక్కోమని అడగచ్చు, లేక 2 నెంబర్లు ఇచ్చి ఎల్సిఎం హెచ్సిఎఫ్లు ఇచ్చేసిన తర్వాత ఆ రెండింటిలో ఒక నెంబర్ కనుక్కోమని ఇవ్వచ్చు. ఎలా అయినా ఇవ్వచ్చు. సో ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద గివన్ పాజిటివ్ ఇంటిజర్స్. సో ఇది కూడా ఒక ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇచ్చినటువంటి నెంబర్స్ ఏమైతే ఉంటుందో వాటి ప్రోడక్ట్ చేయాలి. వాటి ప్రోడక్ట్ ఈక్వల్ ఏమవుతుందంట? వాటి యొక్క ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఆ రెండింటి మల్టిప్లైస్ ఏమవుతూ వస్తుందో, ఆ గివన్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతూ వస్తుందో ఆ ప్రోడక్ట్ ఇది 2 ఈక్వల్ అంటున్నాడు. ఈ రిలేషన్ని వాడుకొని మనం నెంబర్స్ కనుక్కోవచ్చు. అంటే వాడు ఇచ్చినటువంటి నెంబర్స్లో ఒకటి ఏదైనా ఇకపోతే ఇంకో నెంబర్ కనుక్కోమని చెప్తాడు. ఒకటి ఇస్తాడు, ఇంకోటి కనుక్కోమని చెప్తాడు. అదేవిధంగా ఎల్సిఎం కనుక్కోమని చెప్పచ్చు, హెచ్సిఎఫ్ కనుక్కోమని చెప్పచ్చు. సో ఈ రిలేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, ఇంతకుముందు నేను వదిలినటువంటి యూట్యూబ్ వీడియోస్లో ఒకతను ఒక డౌట్ అడిగారు. సో సుబ్రహ్మణ్యాచారి అనే వ్యక్తి ఒక డౌట్ అడగడం జరిగింది. 8 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ బట్ టు ఎక్స్ప్రెస్ 2418 హౌ టు ఎక్స్ప్రెస్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ యూనిక్లీ సార్ అడిగాడు. సో వెరీ గుడ్, డౌట్ బాగానే ఉంది. ఆ డౌట్ సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. అతను అడిగిన డౌట్ ప్రకారం 8 అనేది, ఇప్పుడు చూడండి 8 ఉంది. సో 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4, 8 ఇవి ఫ్యాక్టర్స్. అంతే కదండి. ఫ్యాక్టర్స్ అంటే ఏమి? ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ చేయాలి, నిశ్శేషంగా భాగించబడాలి, రిమైండర్ 0 వచ్చే విధంగా భాగించబడాలి. సింపుల్గా చెప్పాలంటే వీటి ఎక్కంలో అది ఉండాలి టేబుల్. 1 8 జా 8, 2 4 జా 8, 4 2 జా 8, 8 1 జా 8. ఇవి తప్ప వేరే ఫ్యాక్టర్స్ లేవు కదండి 8కి. సో 184. సో మనకు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ యూనిక్లీ. ప్రతి కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయొచ్చు, ఒకే ఒక విధంగా రాయొచ్చు అని. అతను అదే డౌట్ అడిగాడు. ఎలా రాయాలి సార్ అడిగాడు. ఇప్పుడు సపోజ్ ఈ నెంబర్ ఇచ్చారు అతను, 8 అనేది కాంపోజిట్ నెంబర్, మరి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్కి ఎలా రాస్తావు సార్ అడిగాడు. మనకు చూడండి, ప్రైమ్స్ ఫస్ట్ ఏదంటే నెంబరు 2, మళ్ళీ ఏంటంటే ప్రైమ్స్ 3, మళ్ళీ 5, 7, మళ్ళీ 11 ఇలా మనకు వస్తూ ఉంటాయి ప్రైమ్స్. మనం టెస్ట్ చేసుకుంటూ పోదాం. సపోజ్ 8 అనే నెంబర్ అడిగాడు. సో 8ను 2తో, 2 ఒక ఫ్యాక్టర్ కదండి, 2 ఒక ఫ్యాక్టర్ కాబట్టి ఫస్ట్ 2తో చేస్తున్నాం. సో 2 4 జా 8. మళ్ళీ పోయేటట్టయితే 2తోనే చేస్తాం. 2తో ఒక పోలేదనుకోండి మళ్ళీ 3తో చేస్తాం. 3తో పోలేదనుకోండి మళ్ళీ 5తో చేసుకుంటూ అలా పోతూ ఉంటాం. ప్రైమ్స్లో మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. సో 2తో చేస్తాం, 2 4 జా వచ్చింది. మళ్ళీ 2తో వేస్తున్నాం, 2 2 జా వచ్చింది. మళ్ళీ 2తో వేస్తే 2 1 జా వస్తుంది. మళ్ళీ చేయాల్సిన అవసరం 2 1 జా వచ్చినప్పుడు మళ్ళీ 1తో వచ్చినప్పుడు మనం చేయాల్సిన అవసరం, అది స్టాప్ చేస్తాం. సో 8 ఏం రాస్తున్నాం ఇక్కడ చూడండి, 8. సో 8 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 2 క్యూబ్ అంటాం. 2 power 3 2 క్యూబ్ అంటాం. సో 8 ఏం రాసాము? 2 ఇంటూ 2 ఇంటూ 2 దట్ ఈక్వల్ 2 power 3 2 క్యూబ్ అంటాం. మరి ఇక్కడ కాంపోజిట్ నెంబర్ కదా 8, ఇలా రాసాం. 2 అనేది ఏంది? ప్రైమ్ నెంబర్. 2 అనేది ప్రైమ్ నెంబర్. మరి ప్రైమ్ నెంబర్ యొక్క ప్రోడక్ట్గా రాసామా లేదా? 8ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు అని చెప్పినాము. సో 8ని 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాసాం. 2 అనేది ప్రైమ్ నెంబర్, మరి ప్రైమ్ నెంబర్గా రాసాం, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్గా రాసాం యూనిక్లీ. చూడండి 2 power 3, 8 అనేది 8 ఈక్వల్ టు 2 power 3. సో
2 is a prime factor. 2 is a prime factor. మరి ఇది కాంపోజిట్ నెంబర్. ఈ కాంపోజిట్ నెంబర్ని మనం ప్రైమ్స్లో రాసాము, 2^3గా రాయగలిగినాం 8ని. 2^3 అనేటువంటి మాట తప్ప 8ని ఇంకా వేరే విధంగా రాయగలుగుతామా? రాయలే. 2^3, 8 = 2^3. అది రాసింది ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇట్లా ప్రైమ్ ఫ్యాక్టర్ ఏందండి, మనం 2 రాసుకున్నాం. 2^3 రాసాము. ఇది తప్ప 8ని ఎక్స్ప్రెస్ చేసేది ప్లాట్ ఆఫ్ ప్రైమ్స్గా వేరే విధంగా రాయగలుగుతామా? వేరే విధంగా ఏం చేసినా 8 వస్తుందా? రాదు. ఏది ప్రైమ్స్లో మీరు అడగచ్చు 4×2 అనొచ్చు, ఇంకోటి అడగచ్చు 8×1 అడగాలి. ప్రైమ్ ప్లాట్ ఆఫ్ ప్రైమ్స్ అన్నాడు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ప్రైమ్ నెంబర్ 2 తీసుకున్నాం, 2తో చేసాం, 2×2×2గా వచ్చింది. సో ప్లాట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేసాం కాంపోజిట్ నెంబర్ని. అది కూడా యూనిక్ అంటే 8 = 2³ ఇంకా వేరే ఏదైనా వస్తుందా? రాదు. కాబట్టి ఇదండి అతనికి చెప్పినటువంటి దానికి క్లారిఫికేషన్ ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఎక్సెస్ స్టార్ట్ చేస్తాం. ఎక్సెస్ స్టార్ట్ చేసి ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 బై ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ యూజ్ చేయమంటున్నాడు. సో హెచ్సిఎఫ్ కనుక్కోవాలా, ఎల్సిఎం కనుక్కోవాలా. ఏ నెంబర్ 2 నెంబర్లు ఇచ్చాడు, ఒకటి 6 ఇచ్చాడు, ఇంకో 20 ఇచ్చాడు. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీకు తెలుసు, 2తో స్టార్ట్ చేస్తాం, మళ్ళీ 3తో స్టార్ట్ చేస్తాం. చూడండి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటిమా, 2 చేస్తాం, మళ్ళీ 3తో వేస్తాం, 5తో వేస్తాం, 7తో వేస్తాం, 8 చేయం, 9 చేయం, 10 చేయము, నెక్స్ట్ 11 తర్వాత 13, ఇలా మనం చేసుకుంటూ వెళ్తాం. ఇవి ప్రైమ్స్ అన్నమాట. టెస్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు సపోజ్ 6, 20. సో సొల్యూషన్ చేస్తాం. గివెన్ నంబర్స్ 6 and 20 ఇచ్చాడు. బై ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ సొల్యూషన్ స్టార్ట్ చేసాం. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ప్రకారం 6ను ఎలా రాస్తాం, 20ని ఎలా రాస్తాం చూస్తున్నాం. సో ఫస్ట్ 2తో స్టార్ట్ చేస్తాం. సో మనకు ఫస్ట్ దీనికి డివిజన్ తెలిసి ఉండాలా, టేబుల్స్ ఎక్కాలి, ఇవి 2 వచ్చి ఉండాలా. ఇవి 2 కానీ రాకపోతే నువ్వు ఇది చేయలేవు, ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయలేవు. కాబట్టి ఎక్కాలు బాగా నేర్చుకోండి, టేబుల్స్ బాగా నేర్చుకోండి, తర్వాత డివిజన్స్ బాగా నేర్చుకోవాలి. ఈ 2 ఇంపార్టెంట్. ఇవి రావాలంటే అవి నేర్చుకోవాలి. అవి ఎక్కడ వస్తాయి మీకు, 5th, 6th, 7th, 8th, 9th వీటన్నిటిలో మీకు డివిజన్స్ వచ్చేస్తుంటాయి ఇప్పటికీ. అవి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ 2తో స్టార్ట్ చేస్తాం. 2 3s 6. సో 2 3s 6. మళ్ళా 3తో స్టార్ట్ చేయొచ్చు, 3 1s అని. 3 1s మనం రాయాల్సిన అవసరం లేదు, అది స్టాప్ చేస్తాం. సో 6ని ఎట్లా రాయచ్చు, 2×3 ఇట్లా రాయాలి, 2×3. సో 6 = 2×3 రాసాం. నెక్స్ట్ ఇంకొక నెంబర్ 20 ఇచ్చాడు. 20ని కూడా మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. సో ఫస్ట్ 2తో స్టార్ట్ చేస్తున్నాం. 2తో పోతుంది కదా. డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయండి. డివిజిబిలిటీ రూల్స్ అన్నప్పుడు చాలా ఈజీ గుర్తుపెట్టుకోవాలా. 2తో ఎలా డివైడ్, 2తో పోతుందా లేదా అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలండి. వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఇవి ఉన్నప్పుడు, అంటే లాస్ట్లో వన్స్ ప్లేస్ అవి ఉన్నప్పుడు 2తో పోతాయి. గుడ్డిగా చేసేసి మనం. సో వన్స్ ప్లేస్ 0 ఉంది కాబట్టి 2తో పోతుంది. సో 2తో చేస్తున్నాం. సో 2 1s 2, 2 0s 0. అట్లా సింపుల్గా నీకు టేబుల్ తీస్తే 2 10s 20 అట్లా కూడా చేయొచ్చు. మళ్ళీ లాస్ట్ 0 ఉంది కాబట్టి 2తో పోతుంది. లేక సెకండ్ టేబుల్లో 10 ఉంది కాబట్టి 2తో చేస్తున్నాం. మళ్ళీ 2తో చేస్తున్నాం. 2 5s 10. మళ్ళీ కాబట్టి 5తో మళ్ళీ 5 దేంతో, మన 5తో తప్ప దేంతో పోదు కాబట్టి మళ్ళీ 5తో చేయొచ్చు. 5 1s 5 1s 5. 1s అన్నప్పుడు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అట్టే పెట్టేస్తున్నాం. సో 20 = 2×2×5 ఇలా రాయాలి. సో 2×2×5 అలా రాసాం 20ని. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఆ వ్యక్తి ఏంటంటే డౌట్ క్లారిఫికేషన్ ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సో 6 ఇచ్చాడు. 6 అనేది ఏంది ఇక్కడ, కాంపోజిట్ నెంబర్. 20 కూడా ఏంది, కాంపోజిట్ నెంబర్. మళ్ళీ కాంపోజిట్ నెంబర్ ఏం చేసాము, పార్ట్ ఆఫ్ ప్రైమ్స్కి రాసాము లేదా. ఇదేంది ప్రైమ్ నెంబర్ 2. 3 ఏంది ప్రైమ్ నెంబర్. సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రైమ్స్ యూనిక్లీ. సో 6ను ఈ ప్రైమ్స్ 2 ప్రైమ్స్ వచ్చినాయి కదా, 2 3 వచ్చింది, వాటి ప్లాట్గా రాసాం. 2×3గా కానీ 3×2గా రాయొచ్చు, అంతే తప్ప వేరే విధంగా మనం రాయలేం. చెప్పాం కదా మనం కండిషన్లో, ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని చెప్పాం. 2×3 రాయొచ్చు, 3×2 రాయొచ్చు. అదేవిధంగా 20.
సో 20 కూడా ఏం రాసామండి, కాంపోజిట్ నెంబర్ ఇది. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్కి రాసాం కదా, 2 × 2 × 2. సో 2 ప్రైమ్ నెంబర్, 2 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్కి రాసాం. ఓకేనా. సో 6ను 20ని ఫస్ట్ మీరు ఏం చేయాలా, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్కి మనం రాయాలి. ఆ విధంగా రాసాం. సో మనకు 6 ఏమొచ్చింది, 2 × 3. 2 × 3 అంటే 2కు పైన పవర్ ఎంత ఉంది, 1. 3కి పైన పవర్ ఎంత ఉంది, 1. సో 2 power 1 × 3 power రాసాం. నెక్స్ట్ 20 ఏం రాసాము ఇంతకుముందు, 2 × 2 × 5. సో 2 × 2, 2 2లు వచ్చినాయి కాబట్టి 2 power 2, 2 2లు వచ్చినాయి. ఇంటూ 5 ఎన్ని వచ్చినాయి, ఒకటే కదా. సో పైకి పైన పవర్ 1. సో 2² × 5 power 1. ఈ విధంగా మనం ఫస్ట్ రాసుకోండి. సో 6ని 2 3 కాంబినేషన్గా రాసాం, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, పైన పవర్స్ 1 1. సో 20ని రాసాము 2 5 ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాం, పైన పవర్స్ వచ్చి రాసాము 2 1గా రాసాం. 2 × 2 2 వచ్చాయి కదా 2లు, కాబట్టి 2 power 2, 2² అంటాం. ఇంటూ ఒకటే 5 కాబట్టి 5 power 1 రాసాం. సో ఫస్ట్ ఇలా రాసుకోండి. సో దీన్ని బట్టి అంటే ఏం చేసాం, ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసాం. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అయిపోయింది. ఇప్పుడు దీని నుంచి మనము ఇచ్చినటువంటి నెంబర్లు ఏంటివి, 6 and 20 ఇచ్చాడు, దీనికి సంబంధించిన ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం మనకు ఫార్ములా చెప్పాను నిన్న క్లాస్లో, ఇంతకుముందు క్లాస్లో ఫార్ములా చెప్పాను. ఏం చెప్పాను, ఎల్సిఎం చేసేటప్పుడు ఫస్ట్ అన్నీ రాసేయాలి. అన్నీ ఏమైతే రెండింటికి సంబంధించి రెండిట్లో ఉండేటువంటి అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేయాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి, 2 ఉందా, 2 రాసేయండి. 3 ఉందా, 3 రాసేయండి. నెక్స్ట్ దీంట్లో చూడండి 2 ఆల్రెడీ రాసేసాం. నెక్స్ట్ 5 ఉందా, 5 కూడా రాసేసాం. అన్ని కవర్ అయినాయి, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రెండిట్లో. సో 2 రాసేసాం, 3 రాసేసాం, ఇక్కడ 2 ఆల్రెడీ రాసేసాం, 5 రాసేసాం ఇప్పుడు. సో 2 3 రెండిట్లో కలిపి ఉన్నటువంటి అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివి, 2లు 3లు 5, అంతేనా, రెండిట్లో ఉండేది ఫస్ట్ రాసేయండి. ఇప్పుడు పైన పవర్స్ రాయాలి. పైన పవర్స్ మన ఫార్ములా ఇంతకుముందు క్లాస్లో ఏం చెప్పాను, ఫార్ములాలో మనము ఫస్ట్ అన్ని రాసిన తర్వాత ఎల్సిఎం సంబంధించి ఫార్ములాలో పైన పవర్స్ గ్రేటెస్ట్ అంటే పెద్దవి పెట్టాలా. కంపేర్ చేసేటప్పుడు పెద్దది ఏదైతే ఉందో అది పెట్టాలా, గ్రేటెస్ట్ పవర్ పెట్టాలి. ఇప్పుడు చూడండి 2 బేస్ 2 సంబంధించి చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అవునా. ఇప్పుడు చూడండి పవర్స్ చూస్తాం, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, 1 2. మరి పెద్దది 2 పెద్దది కాబట్టి పైన పవర్ 2 పెట్టాలి. నెక్స్ట్ 3 ఇక్కడ ఒకటే ఉంది, దీంట్లో లేదు కాబట్టి దీని పవర్ పెట్టేస్తాం. 3కి పైన పవర్ ఏముంది, 1 ఉంది, 1 పెట్టేస్తాం. నెక్స్ట్ 5 ఒకటే ఉంది, ఇక్కడ లేదు, కంపారిజన్ అవసరం లేదు, పైన పవర్ 1 ఉంది, 1 పెట్టేస్తాం. కంపేర్ చేసుకుంది ఇక్కడే. సో 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పైన పవర్ 1 ఉంది, పవర్ 2 ఉంది. పెద్దది ఏది 2, 3 పైన పవర్ 1 ఉంది, 5 పైన పవర్ 1 ఉంది. సో అయిపోయింది ఎల్సిఎం. ఇప్పుడు మనము వాల్యూ కనుక్కుందాం. సో 2² అంటే ఎంత అండి, 4. 2 × 2 అని 4 4 × 3 12 12 × 5 60 12 5 60. దట్ ఈస్ ఎల్సిఎం. కసాగు అంటాం. ఎల్సిఎం 65 వచ్చేస్తుంది. అదే నెక్స్ట్ హెచ్సిఎఫ్ నేను ఫార్ములా ఏం చెప్పాను, రెండిట్లో ఉండేటువంటి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి, రెండిట్లో ఉండాలి, కామన్గా ఉండాలి, ఫస్ట్ రాయాలి. ఇప్పుడు 2 దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, కామన్గా ఉంది కాబట్టి ఫస్ట్ 2 రాసేయండి, ఓకేనా. 3 దీంట్లో ఉంది, దీంట్లో లేదు, రాయద్దు. నెక్స్ట్ 5 దీంట్లో ఉంది, దీంట్లో లేదు, రాయద్దు. సో రెండిట్లో ఉన్నటువంటి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ రాయాలి. ఓన్లీ 2నే ఉంది, సో 2 రాయేసాం. ఇప్పుడు పైన పవర్ పెట్టాలా. పైన పవర్ ఏం పెట్టాలి, నేను ఇంతకుముందు క్లాస్ ఫార్ములా చెప్పాను. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ రాసిన తర్వాత పైన పవర్స్ ఏం పెట్టాలా, చిన్నది లీస్ట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలా. సో 2కు పైన బేస్ చూద్దాం, 2 అనే బేస్ చూద్దాం, పైన పవర్ చూద్దాం. సో 2 బేస్ పైన పవర్ ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 1 2. హెచ్సిఎఫ్ రాసేటప్పుడు ఏం చేయాలా, చిన్న పవర్ లీస్ట్ పవర్ తీసుకోవాలి. మరి 1 2 చిన్నది ఇది 1 కాబట్టి పైన 1 పెట్టాలి, అంతే. ఎల్సిఎంకి అయితే పెద్ద తీసుకోవాలి, పవర్ గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలా, ఓకే. హెచ్సిఎఫ్కి అయితే లీస్ట్ పవర్ తీసుకోవాలా. సో పైన 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, లీస్ట్ ఏది ఉంది 1 కాబట్టి పవర్ 1 రాసాం, అంతే.
2 power 1 అంటే 2. సో దట్స్ ఆల్. ఇది హెచ్సిఎఫ్. ఈ విధంగా మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలా. సో సింపుల్ అండి. వాడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోమన్నా ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఆ నెంబర్స్ మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు? ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అదే చెప్తాను. ప్రతి కాంపోజిట్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు అని చెప్పినాడు కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసేస్తాం. మరి ప్రైమ్స్గా రాసిన తర్వాత ప్రైమ్స్ అంటే ఏంటండి? 2 ఒక ప్రైమ్ నెంబరు, 3, 5, 7, 11, 13 ఇలా మనము వేటిలో మనం చేసుకుంటూ పోస్తాం. అవి ఏదో డివిజిబుల్ అవుతుందో అవి దాటి చేసుకుంటూ పోవాలా. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తాము. మళ్ళీ ఎల్సిఎం ఎలా కనుక్కోవాలా? ఆ 2 నెంబర్స్ ఉంటే అన్నీ రాసేయాలి ప్రైమ్ ఫ్యాక్టర్స్. పైన పవర్స్ ఏం తీసుకోవాలా? పెద్దవి, గ్రేటెస్ట్ తీసుకోవాలా ఎల్సిఎంకి అయితే. మరి హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలా? రెండిట్లో ఉన్నటువంటి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ రాయాలా. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ పెట్టేసి పైన పవర్స్ ఏం రాయాలా? చిన్నవి రాయాలా, లీస్ట్ రాయాలా, అంతే. ఇలా మనం కనుక్కుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయమంటున్నాడు. చూద్దాం. 140 ఒకటి ఇచ్చాడు, 156 ఇంకొక నెంబర్ ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లము వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా ఒక ప్రాబ్లం చెప్పాం కదా, 6 and 20కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కున్న ఫస్ట్ ప్రాబ్లం. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది కూడా ఇంపార్టెంట్. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలా. సో ఫస్ట్ 140 చూస్తున్నాం. సో మీకు చెప్పాను ఇంతకుముందే, మీకు డివిజన్ తెలియాలి. డివిజన్ తెలిస్తే, అదేవిధంగా టేబుల్స్ తెలిస్తే మీకు ఈజీ అయిపోతుంది రాయడం. ఇంకా డివిజన్ తెలియక టేబుల్స్ తెలియకపోతే మనం ఏమి చేయలేం. ఫస్ట్ అవి బాగా నేర్చుకోండి, తర్వాత దీంట్లోకి వెళ్దాం. ఓకే, సో 140ని ఫస్ట్ నేను చెప్పాను, డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి, భాజనీయత సూత్రాలు అంటాం. దేంతో ఇది భాగించబడుతుంది, దేంతో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది తెలియాలా. రూల్స్ ఉంటాయి. సపోజ్ 2తో పోవాలా అని మనం ఎట కనుక్కోవాలా? 2తో పోతుందని వన్స్ ప్లేస్లో, అంటే లాస్ట్ది ఒకట్ల స్థానం, వన్స్ ప్లేస్ ఇది వన్స్ ప్లేస్. ఈ వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఇవి కనుక్కోండి, ఖచ్చితంగా 2తో పోతుంది. ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవుతుంది అని మనం డివిజిబుల్ రూల్ ప్రకారం చూద్దాం. ఇప్పుడు లాస్ట్లో 0 ఉంది కదా, 2తో వెళ్తుంది, 2తో భాగించబడుతుంది. సో 2తో చేస్తాం. సో మీకు తెలుసు 2తో డివిజన్. సో 2 7 14, 2 0 0. సో 2 7 14, 2 0 0. మీరు చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోండి. కొంతమంది పాపం తప్పు చేస్తూ ఉంటారు, చాలామంది అబ్జర్వ్ చేస్తాం. మళ్ళీ టెస్ట్ చేసుకోండి, వెనక్కి వెళ్ళి ఇంటూ చేసుకోండి, వెనక్కి వెళ్ళి. సో 0 2s 0. అదేవిధంగా 7 2s 14 అంటే నువ్వు చేసింది కరెక్ట్ అని. సో డివిజిబిలిటీ, మల్టిప్లై రెండు మనము ఆల్టర్నేట్గా చూసుకుంటే, టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు డివిజిబుల్ బాగా వచ్చింది అనుకో, నీకు డివైడెడ్ బై అనేది నీకు ఇంకా మామూలుగా వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో 2 7 14, 2 0s 0s అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ మళ్ళీ 0 ఉంది కాబట్టి మళ్ళీ 2తో మనం చేయొచ్చు. సో 2తో చేస్తున్నాం. సో 7 ఉంది, ఇక్కడ 7 కదా. ఫస్ట్ 2 3s 6, 2 3s 6. మరి 7లో 6 పోతే ఎంత అండి? 1 పక్కన 0 దిగుతుంది. అప్పుడు ఏమవుతుంది? 1 పక్కన 0 వస్తే 5 10 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 2 5s 10. సింపుల్గా ఏంటండి, ఇది మామూలు మా డివిజన్ ఎలా అయితే చేస్తామో అలానే. ఇప్పుడు 70 ఉంది, 2తో డివైడ్ చేయండి. 70 ఉంది, 2తో డివైడ్ చేయండి. 2 3s 6, 7లో 6 పోతే 1 మళ్ళీ చిన్న చేయలేం, 0 దింపుకుంటాం. 2 5s 10, 10లో 10 పోతే ఈ 35 ఉండేది ఇక్కడ రాసింది అంతే. ఈ 35 ఉండేది ఇక్కడ రాసాం. మీరు కొద్దిగా మనసులో పెట్టుకోవడం అనేది నేర్చుకోవాలి. ఎంత ఉండాలి, ఎంత మనం సబ్ట్రాక్ట్ చేసాము, పక్కన ఎంత దిగింది, మనం దేంతో చేయాలనేది కొద్దిగా ప్రాక్టీస్ మీద వస్తుంది. సో ఏం సింపుల్ చూడండి, మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని చూడండి. ఇదే డివిజన్. 2 3s 6, ఇక్కడ 6 ఉంటుంది. 7లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 1 పక్కన 0 ఉంది, 0 దింపుకుంటే 1 పక్కన 0 10 అవుతుంది. సో 10, 2 5s 10 అంతే, సింపుల్. అడిగైపోయింది. మళ్ళా 2తో పోతుంది, 2తో పోదు. ఎందుకు పోదు? 2తో పోవాలంటే డివిజిబుల్ రూల్ ఏమి? లాస్ట్ అంటే వన్స్ ప్లేస్ అంటాం దీన్ని, ఒకట్ల స్థానం. 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాయా? లేదు. సో 2తో పోదు. నెక్స్ట్ 3తో టెస్ట్ చేస్తాం. 3తో టెస్ట్ అంటే ఏంటి? అది డివిజిబుల్ రూల్ ఉంది. మనం థర్డ్ టేబుల్లో 35 వస్తుందా? 3 10s 30, 3 11s
3 11s 33, 3 12s 36. లేదు, 3తో కూడా పోదు. దీన్ని కూడా డివిజిబుల్ రూల్ ఉంది. ఏంటి డివిజిబుల్ రూలు? ఈ రెండు యాడ్ చేస్తే 35 ఉంది కదా, ఈ రెండు యాడ్ చేస్తే అది కనుక వచ్చినటువంటి నెంబరు 3తో కనుక పోతే 3తో డివిజిబుల్ అయినట్టు లెక్క. ఇప్పుడు 3 5 అంతా యాడ్ చేస్తే 8 అనేది మనకు 3 టేబుల్లో ఉందా? లేదు, 3తో పోదు కాబట్టి ఇది 3తో పోదు. 35. నెక్స్ట్ 5తో, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5. సో 5తో చేస్తున్నాం. 5తో పోతుంది కదా, 5 7s 35, 5 7s 35. సో మళ్ళీ 7తో చేస్తారు కొంతమంది, మళ్ళీ 7తో తప్పేం లేదు. మళ్ళీ 7తో 7 1s 7. లాస్ట్ 1 వచ్చేటప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, స్టాప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా మనము రాయగలగాల. ఫస్ట్ 2తో టెస్ట్ చేసుకోండి. 2తో టెస్ట్ చేసేటప్పుడు 1s ప్లేస్ చూడండి. 1s ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే 2తో పోయినట్టే, 2తో డివిజిబుల్ అయినట్టే. అవి లేదనుకోండి 2తో పోదు, మళ్ళీ 3తో చేయాలి. 3తో ఎట్లా చేస్తారండి? ఆ నెంబర్లో ఉన్నటువంటి వాటిని డిజిట్స్ని యాడ్ చేయండి. యాడ్ చేసి అది 3తో పోతే 3తో పోయినట్టు లెక్క, పోకపోతే 3తో మరి 3తో పోకపోతే నెక్స్ట్ ఏం చేయాలా? 5తో. 5తో పోకపోతే 7తో. ఓకేనండి, అలా మనం చేసుకుంటూ పోవాలా. సో ఈ విధంగా మనం చేసి, సో 140 ఏం రాసాం? 2 ఇటు రాసాం. సో 2 × 2 × 5 × 7 ఇలా మనము రాయడం జరిగింది. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాము. 2 × 2 × 5 × 7. సో సింపుల్గా 140 = 2 2లు ఉన్నాయి కదండి. సో 2కు పైన పవర్ 2 ఉన్నాయి కాబట్టి 2² రాసాం. 2 పవర్ 2 అంటే 2² అండి. 5 ఒకటే ఉంది, సో 5కి పైన పవర్ 1 రాసాం. 7 ఒకటే ఉంది, 7 పైన పవర్ 1 రాయడం జరిగింది. సో 140 ఏం రాసామండి? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాం. అంటే 2 5 7 ఏంటివి? ప్రైమ్ నెంబర్స్గా రాయడం జరిగింది. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసాం. అది సో ఇది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 140. అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం 156 ఫస్ట్ లాస్ట్ 6 ఉంది కాబట్టి చెప్పాను, లాస్ట్ మీన్స్ ఇక్కడ 1s ప్లేస్ అని. 1s ప్లేస్లో మనకు 6 ఉంది కాబట్టి ఖచ్చితంగా 2తో వెళ్తుంది, 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2తో టెస్ట్ చేస్తున్నాం. సో 2 7s 14, ఇక్కడ 15 ఉంది, 15 ఉంది. 2 7s 2 చూసుకుంటాను. 2 7s 14, ఇక్కడ 14 పెడితే ఎంత దిగుతుంది? 5లో 4 పోతే 1, పక్కన 6 వస్తుంది, 16. సో 2తో 2 8s 16 అట్లా చేసుకోవాలి. సో సరిపోయింది, 2 7 8 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ 8 ఉంది కాబట్టి 2తో పోతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది. సో మళ్ళీ 2తో వేస్తున్నాం. మళ్ళీ చూడండి 2తో. సో 2 3s 6, 2 3s 6. మరి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 వస్తుంది. 2 3s 6, 7లో 6 పోతే ఎంత? 1, పక్కన 8 ఉంది, 18. 1 పక్కన 8, 18 అప్పుడు ఏమొస్తుంది? 2 9s 18, 2 9s 18 అట్లా చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ 9 ఉంది, లాస్ట్ మీన్స్ ఇక్కడ 1s ప్లేస్ 9 ఉన్నప్పుడు 2తో పోదు, డివిజిబుల్ కాదు 2తో. నెక్స్ట్ నెంబర్ అయితే ప్రైమ్ 3. నెక్స్ట్ ప్రైమ్ 3తో టెస్ట్ చేస్తాం. 3, సో 3తో ఈజీగా పోతుంది, మనకు తెలుసు. 13 3 39, 3 13s 39. సో 3తో చూడండి, విడిగా చేస్తే 3 1s 3, మన 9 ఉంది, 3 3s 9, 3 1s 3, 3 3s 9. ఇలా మనము రాజుగా. నెక్స్ట్ 13 దేంతో పోతుంది? 13తోనే. లాస్ట్ 13 1s 13, 13 1s 13. మళ్ళీ 1s అన్నప్పుడు రాయాల్సిన అవసరం లేదు, ఆడి స్టాప్ చేస్తాం. రాసేవాళ్ళు రాయండి, తప్పేం లేదు. కొంతమంది మళ్ళీ రాస్తారు, 13 1s రాస్తారు. రాసేవాళ్ళు అట్లా రాయొచ్చు, తప్పేం లేదు. ఇక స్టాప్ చేస్తాం, ఇంకా దేంతో 13తో తప్ప. సో ఇక్కడ మన ఏ సమ్ము? 156 అనేది 2 × 2 × 3 × 13. సో మన 156 ఎన్ని 2లు ఉన్నాయి? 2² 2 2లు ఉన్నాయి, 2 2 2 ఉన్నాయి కాబట్టి పవర్ 2 పెట్టాం. 3కి పైన పవర్ 1 ఒకటే ఉంది, 13 పైన పవర్ 1 ఒకటే ఉంది కాబట్టి. సో 2 ప్రైమ్ నెంబర్, ప్రైమ్ ఫ్యాక్టర్, 3 ప్రైమ్ ఫ్యాక్టర్, 13 ప్రైమ్ ఫ్యాక్టర్. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాం. పైన పవర్స్ 2 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. సో 156ని ఎలా రాయగలిగినాము? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయగలిగినాం. ఓకేనండి, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయగలిగినాం. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. సో ఈ విధంగా మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ చేయాలా. సో సింపుల్గా చూడండి, ఫస్ట్ 2తో చేసుకోండి, మళ్ళీ 3తో చేయండి పోకపోతే, మళ్ళీ పోకపోతే 5తో చేయండి, మళ్ళీ 7తో చేయండి, 11తో చేయండి, 13తో చేయండి. సో ప్రైమ్స్ మ్యాక్సిమం
13 లోపల వచ్చేస్తూ ఉంటాయి. మీకు 10th క్లాస్ కాబట్టి మీకు మరీ అంత పెద్ద పెద్ద లెక్కలు ఇవ్వడు. సో 2తో చూడండి, ఇలాంటి 3, 5, 7, 11, 13 ఆడికి మ్యాక్సిమం వచ్చేస్తాయి. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే నెక్స్ట్ చూద్దాం. ఓకేనండి. సో ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేసుకోవాలా. ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఫస్ట్ ఏం చేయాలంటే టేబుల్స్ బాగా నేర్చుకోవాలా. టేబుల్స్ నేర్చుకోలేకపోతే నీకు ఏమొస్తుందండి? ఏమి రాదు. తర్వాత రెండో పని డివిజన్, భాగాహారం నేర్చుకోవాలి. ఈ రెండు నేర్చుకుంటేనే మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది రాయగలుగుతాం. ఓకేనా? థ్యాంక్ యూ. సో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నప్పుడు నేను చెప్పేటప్పుడు మీరు కింద మీరు ఎప్పుడైనా ఇంతకుముందు మన డౌట్ క్లారిఫై చేస్తాను. అట్లా నేను మళ్ళీ ఎనీ డౌట్స్ నేను క్లారిఫై చేయగలుగుతాను. బట్ నోట్స్ మాత్రం రాసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం నేను ఖచ్చితంగా రాస్తాను, డిస్కస్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నీట్గా మీరు రాయగలిగితే మీకు ఈజీ అయిపోతుంది. ఒక నోట్స్ రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్క పాయింట్ నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. తర్వాత నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ మస్తాన్ 10th మ్యాథ్స్ అని యూట్యూబ్ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.